తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ 5 అంశాలను అమలు చేయాలని, ప్రజాధనం ప్రజలకే పాలకులకు కాదు అనే నినాదంతో మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మొదటిది విద్య. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలను పెంపొందించండి. తెలుగును ఒక సబ్జెక్ట్ గా బోధించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో నర్సరీ నుండి పీజీ, పిహెచ్డి వరకు 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించండి. ఎందుకంటే విద్య అనేది వ్యాపారం కాదు, విద్య అనేది దేశ భవిష్యత్తు. దీన్ని వ్యాపారం చేయడం నేరం. రెండవది వైద్యం. రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించండి. మూడవది ఉపాధి వికేంద్రీకరణ. ఉపాధి వికేంద్రీకరణ అంటే ఉపాధి అవకాశాలను కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించండి. తెలంగాణ యువతను వ్యాపార రంగంలో ప్రోత్సహించే విధంగా సబ్సిడీతో కూడినటువంటి రుణాలను మంజూరు చేయండి. నాలుగవది సమన్యాయం. ఐదవది ప్రజాప్రతినిధుల అవినీతి నిర్మూలన.